నిన్నటి రాత్రి జరిగిన సూపర్ సండే మ్యాచ్ స్టేడియం అంతా హోరెత్తిపోతోంది. క్రీజులో వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ పరుగుల దాహంతో ఉన్నాడు. బాల్ వేయడానికి రనప్ తీసుకుంటున్నాడు ఒక కుర్రాడు. అచ్చు మనం చిన్నప్పట్నుంచి చూస్తూ పెరిగిన లసిత్ మలింగ లాంటి యాక్షన్. బంతి గాళ్లోంచి నేరుగా బ్యాట్స్మెన్ కాళివేళ్ల మీదకు రాకెట్లా దూసుకొచ్చింది. అంతే, కళ్లు మూసుకుని తెరిచేలోపే వికెట్లు గిర్రున గాల్లోకి లేచాయి. స్టేడియం మొత్తం ఒక్కసారిగా షాక్. కేవలం ఒక్క స్పెల్తో, తన మారణాయుధంలాంటి యార్కర్లతో నిన్నటి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు ఆ బౌలర్. అసలా దెబ్బకు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఇంత చిన్న వయసులో మైదానంలో వందలాది మంది ప్రేక్షకుల అరుపుల మధ్య ఒత్తిడికి ఏమాత్రం లొంగకుండా అద్భుతమైన బౌలింగ్తో చెన్నై సూపర్ కింగ్స్కు నమ్మకమైన ఆయుధంగా మారిన ఈ కుర్రాడెవరు? ప్రపంచ క్రికెట్ను శాసించే దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సైతం అత్యంత క్లిష్టమైన డెత్ ఓవర్లలో కళ్లు మూసుకుని ఈ కుర్రాడి చేతికి బంతిని ఎందుకిస్తున్నాడు? కేవలం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక చిన్న వీడియోతో రాత్రికి రాత్రే స్టార్గా మారిన ఆ బేబీ మలింగ అదేనండి మన మతీషా పథిరానా వెనక ఉన్న అసలు కథ. అతడు పడిన కష్టమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రికెట్ అంటే పిచ్చి ప్రేమ ఉన్న ఒక సాధారణ శ్రీలంకన్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు మతీషా పథిరానా. 2002 డిసెంబర్ 18న క్యాండీ నగరంలో జన్మించిన పథిరానాకు ఊహ తెలిసినప్పట్నుంచి క్రికెట్ దేవుడు మలింగనే ఆదర్శం. స్కూల్కు వెళ్లే వయసులోనే మలింగ బౌలింగ్ యాక్షన్ను టీవీలో చూస్తూ తన ఇంటి ముందున్న చిన్న స్థలంలో ప్లాస్టిక్ బంతితో అలాగే బౌలింగ్ చేయడానికి ప్రయత్నించేవాడు. క్యాండీలోని ట్రినిటీ కాలేజ్లో చదువుకునే రోజుల్నుంచే పథిరానా బౌలింగ్కు లోకల్గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం మొదలైంది. అయితే ఈ ప్రయాణం అతనికి పూలపాన్పులాగా ఏమీ సాగలేదు. ఎందుకంటే మలింగలాంటి యాక్షన్తో బౌలింగ్ చేయడమంటే మాటలు కాదు. ఆ స్లింగింగ్ యాక్షన్ వల్ల భుజాలపై, వెన్నుముకపై విపరీతమైన భారం పడుతుంది. వందల సార్లు గాయాలు పాలయ్యాడు. నొప్పులు భరిస్తూనే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేవాడు. చాలామంది స్థానిక కోచ్లు ఈ యాక్షన్తో నువ్వు ఎక్కువ కాలం ప్రొఫెషనల్ క్రికెట్ ఆడలేవు, నీ బాడీ తట్టుకోలేదు, సాధారణ యాక్షన్కు మార్చుకో అని ఎన్నోసార్లు సలహా ఇచ్చారు. కానీ పథిరానా వినలేదు. తన ఆరాధ్య దైవం మలింగ బాటలోనే నడవాలని, అదే తన బలమని గట్టిగా నమ్మాడు. తన శక్తినంతా కూడా తీసుకుని ప్రాక్టీస్ కొనసాగించాడు. ముఖ్యంగా ఇంచ్ పర్ఫెక్ట్ యార్కర్లు వేయడం మీద వందల గంటలు ఒంటరిగా శ్రమించాడు. ఒకవైపు చదువు, మరోవైపు ఎవరూ నమ్మని ప్రాక్టీస్. తన కలల కోసం ఎన్నో అవమానాలను నవ్వుతూ భరించాడు. పథిరానా జీవితంలో ఆ అసలైన మలుపు చాలా నాటకీయంగా జరిగింది. అది 2019వ సంవత్సరం. ఒక సాధారణ అండర్-19 స్కూల్ స్థాయి మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్లో పథిరానా విసిరిన ఒక భయంకరమైన యార్కర్ బ్యాట్స్మెన్ను ఏమాత్రం ఆడుకోనివ్వకుండా వికెట్లను గిరాటేసింది. ఆ బంతి వేగం స్పీడోమీటర్లో ఏకంగా 175 కిలోమీటర్లు అని చూపించింది. అది టెక్నికల్ ఎర్రర్ అయినప్పటికీ ఆ అద్భుతమైన బౌలింగ్ యాక్షన్, ఆ ఖచ్చితమైన యార్కర్ వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. అప్పటివరకు అతనొక సామాన్య కుర్రాడు. కానీ ఆ ఒక్క వీడియోతో ఎవరీ బేబీ మలింగ అంటూ శ్రీలంక మొత్తం మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో. ఆ వీడియో కాస్త ఎవరి కంటపడాలో సరిగ్గా వాళ్ళ కంటపడింది. అవును, ఆ వీడియో సాక్షాత్తు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కళ్లలో పడింది. పథిరానాలోని టాలెంట్ను, అతని చేతిలో ఉన్న మ్యాజిక్ను ఆ ఒక్క వీడియోతోనే పసిగట్టేసిన ధోనీ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అతన్ని చెన్నై నెట్ బౌలర్గా పిలిపించుకున్నాడు. ఒక చిన్న స్కూల్ గ్రౌండ్ నుంచి ఏకంగా ధోనీ లాంటి లెజెండ్ ఎదురుగా బౌలింగ్ వేసే అవకాశం రావడం పథిరానా జీవితాన్నే మార్చేసింది. నెట్స్లో పథిరానా వేస్తున్న ఖచ్చితమైన యార్కర్లు చూసి ధోనీ అతనికి పూర్తి భరోసా ఇచ్చాడు. తర్వాత 2022 ఐపీఎల్లో ఆడమ్ మిల్నే గాయపడడంతో అతని స్థానంలో పథిరానాకు చెన్నై జట్టులో అధికారికంగా స్థానం దక్కింది. దక్కిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. గ్రౌండ్లోకి అడుగుపెట్టిన ప్రతిసారీ ప్రజలు అతన్లో మలింగను వెతుక్కునేవారు. ఆ పోలిక తెచ్చే మానసిక ఒత్తిడిని తట్టుకుని కేవలం బేబీ మలింగగానే కాకుండా మతీషా పథిరానాగా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ధోనీ అండ దొరికితే కుర్రాళ్లు ఎలా చెలరేగుతారో పథిరానా కూడా గ్రౌండ్లో అలాగే చెలరేగాడు. పదునైన యార్కర్లు, ఊహించని స్లోయర్ బాల్స్తో ప్రపంచంలోని మేటి బ్యాట్స్మెన్లకు సైతం ముచ్చెమటలు పట్టించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బ్యాట్స్మెన్ ఊపిరి పీల్చుకోకుండా ధోనీ వేసే మాస్టర్ ప్లాన్స్ని గ్రౌండ్లో పర్ఫెక్ట్గా అమలు చేస్తూ చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దానికి ఉదాహరణే నిన్నటి మ్యాచ్లో అతను సృష్టించిన విధ్వంసం. ఎవరైనా సరే తమ బలాన్ని, తమలోని ప్రత్యేకతను నమ్ముకుని కష్టపడితే ఎక్కడికైనా చేరుకోవచ్చు అనడానికి మతీషా పథిరానా జీవితమే ఒక సజీవ ఉదాహరణ. శ్రీలంకలోని ఒక చిన్న వీధిలో క్రికెట్ ఆడుకునే కుర్రాడు కోచులు వద్దన్నా సరే తనదైన శైలిని నమ్ముకుని ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న లీగ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ధోనీ లాంటి లెజెండ్ ఆశీస్సులు, మలింగలాంటి అద్భుతమైన యాక్షన్, దానికి తోడు పథిరానా కఠోర శ్రమ, మొక్కవోని దీక్ష, ఇవన్నీ కలిపి అతన్ని ఈరోజు యార్కర్ల కింగ్గా నిలబెట్టాయి. ఎప్పుడూ ఎవరైతే అతని యాక్షన్ పనికిరాదు అన్నారో ఈరోజు వాళ్లే అతని బౌలింగ్ చూసి చప్పట్లు కొడుతున్నారు. భవిష్యత్తులో శ్రీలంక క్రికెట్కు, అటు చెన్నై టీంకు పథిరానా ఒక మూలస్తంభంలాగా మారబోతున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా తన బౌలింగ్తో ఇలాగే మనందర్నీ ఎంటర్టైన్ చేస్తూ మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం. మరి నిన్నటి మ్యాచ్లో పథిరానా బౌలింగ్ మీకు ఎలా అనిపించింది?
భవిష్యత్తులో అతను మలింగ రికార్డులను సైతం బ్రేక్ చేయగలడా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కమెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.